హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 3 పథకాల శుభవార్తలు రావడం జరిగింది. ఆ 3 పథకాలు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో మొదటి శుభవార్త, రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ స్కీమ్ గురించి. ఈ పథకం కింద రెండో విడతగా రైతులకు 5,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పీఎం కిసాన్ పథకం కింద మరో 2,000 రూపాయలు నవంబర్ 6వ తేదీ వచ్చేలోపు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం 7,000 రూపాయలు లభించే అవకాశం ఉంది. కానీ డబ్బులు రావాలంటే కొన్ని రూల్స్, అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. రైతు పేరు పటిష్టంగా భూమి రికార్డులో ఉండాలి. భూమి మీ పేరుతో ఉండాలి. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయి ఉండాలి. అలాగే రైతు మరే ఇతర ప్రభుత్వ ఉద్యోగి కానివారు, పన్నులు చెల్లించేవారు కానివారు కావాలి. ఈ షరతులు ఉన్నవారికి మాత్రమే డబ్బులు ఆటోమేటిక్గా ఖాతాల్లో జమ అవుతాయి. ఇక రెండో శుభవార్త, తల్లికి వందనం పథకం గురించి. ఈ పథకం కింద 1వ తరగతి నుండి ఇంటర్ సెకండరీ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. చాలామందికి ఇప్పటికే డబ్బులు వచ్చాయి. ఇంకా కొందరికి రాకపోతే ఆందోళన అవసరం లేదు. నవంబర్ 10వ తేదీలోపు మీ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. ఈ పథకం పొందడానికి అర్హతలు ఏమిటంటే, పిల్లలు ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉండాలి. విద్యార్థి హాజరు కనీసం 75% ఉండాలి. తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు కానివారు కావాలి. రేషన్ కార్డు మరియు ఆధార్ వివరాలు సరైనవిగా లింక్ అయి ఉండాలి. అలా ఉన్నవారికి ఈ పథకం కింద మొత్తంగా 13,000 రూపాయలు వస్తాయి. ఇక మూడో శుభవార్త, ఆడబిడ్డ నిధి పథకం గురించి. ఈ పథకం కింద 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయసున్న ప్రతి మహిళకు ప్రతి నెల 1,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వబోతున్నట్లు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు, అమలు తేదీలు నవంబర్ 10వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం పొందడానికి అర్హతలు చూసుకుంటే, మహిళ వయసు 18 నుండి 59 మధ్య ఉండాలి. కుటుంబానికి రేషన్ కార్డు ఉండాలి. కుటుంబ ఆదాయం తక్కువగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగం లేదా పెన్షన్ పొందేవారు కాకూడదు. ఈ పథకం ద్వారా మహిళలకు నెల నెల ఆర్థిక భరోసా లభిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవే ఈరోజు రేషన్ కార్డు ఉన్నవారికి 3 సూపర్ శుభవార్తలు. రైతులకు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ మరియు పిల్లల తల్లులకు తల్లికి వందనం మరియు మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాలు. నవంబర్ 6 నుండి 10 మధ్య ఈ 3 పథకాలకు డబ్బులు లేదా ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ రేషన్ కార్డు, ఆధారు, బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఏమైనా అప్డేట్ వస్తే నేను మీకు వెంటనే అప్డేట్ ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో బాగుందనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.